హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. పెద్దగా చదువుకోకపోయినా బంగారు బొమ్మలా ఉండే తన అన్న కూతుర్ని కొడుక్కి చేసుకోవాలని కళ్యాణి కోరిక. బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు అయినా తన చెల్లెలి కొడుక్కి కూతుర్నిచ్చి చెయ్యాలని చక్రపాణి ఆశ. గోడకున్న కీర్తిశేషుల భర్త ఫోటో పక్కన తన ఫోటోగా అయ్యేలోగా మనవరాలని మనవడి చేతిలో పెట్టేయాలని మంగమ్మ పట్టుదల. కానీ ఈ ముప్పేట దాడి నుంచి తనని తాను ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నాడు సిద్ధార్థ. ఆ ముగ్గురి కోరికలను తప్పులేదు, కానీ దానిని దాడి అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే సిద్ధార్థకి మేనరికం అంటే అస్సలు ఇష్టం లేదు. దానివల్ల ఎన్నో అనర్థాలున్నాయని అతని నమ్మకం. ఏరా చక్రి, చెల్లెల్ని బావగారిని పండక్కి రమ్మని చెప్పావా, లేక పండగ ఎల్లాక చెబుతావా అంది మంగమ్మ కొడుకుతో. పొలంలో చాలా పని ఉండిపోయిందమ్మా, పంట చేతికొచ్చే టైం కదా, కొన్ని పనులు చక్కబెట్టుకొని నేనే వెళ్ళి పిలుచుకొని వస్తాను అన్నాడు చక్రపాణి. ఆ పెద్ద పాలేరున్నాడుగా, వాడికి చెప్పు పనులు, వాడి వెనుక నేనుంటాగా, 10 రోజుల ముందైనా వాళ్ళు రాకపోతే పండగ కలేముంది అంది మంగమ్మ. సరే సరే, త్వరగా వెళ్తాలే అని జారుకున్నాడు చక్రపాణి. ఆ ఇంటిలో మంగమ్మ చాణక్యుడికి తక్కువ, బాహుబలి శివగామికి ఎక్కువ. మహదేవపట్నం నుంచి మావయ్య వచ్చాడు పండక్కి పిలవడానికి అంది కళ్యాణి కొడుక్కి టీకప్ అందిస్తూ. సిద్ధార్థ తల్లివైపు చురుగ్గా చూశాడు. ఏదో విశాఖపట్నం నుంచి వచ్చినంత గొప్పగా చెప్పావు గాని ఆ పల్లెటూరికి నేను రాను. పండగ ముందో 10 రోజుల తర్వాతో 10 రోజులు నన్ను అక్కడే కట్టి పడేసి మాయ చేసి ఆ డోలుని నా మెడకు తగిలించాలని చూస్తోంది ఆ ముసిల్ది అన్నాడు. డోలు రోలు అంటావేమిట్రా, శ్రీదేవి నిజంగా పేరుకు తగ్గట్టే సిరిదేవే, చక్కగా బంగారు బొమ్మలా ఉంటుంది కదూ అంది కళ్యాణి. బంగారంలా ఉంటే కరిగించి వడ్డానం చేయించుకో, నాకు తగిలించుకు. అయినా ఎన్నిసార్లు చెప్పాలమ్మా, మేనరికం మంచిది కాదు, పుట్టే పిల్లలు ఏదో వంకతో పుడతారని. మేనరికం చేసుకున్న వాళ్ళు చాలామంది లక్షణంగా లేరు అబ్బా అంటూ నెత్తి కొట్టుకున్నాడు సిద్ధార్థ. కొందరిలో వెంటనే తేడా కనిపించదమ్మా, తర్వాతి తరం వాళ్ళల్లో కనిపిస్తుంది. వీళ్ళని క్యారియర్స్ అంటారు. సరే సరే, ఆ సంగతి అలా ఉంచు. మామూలుగా మావయ్య గారింటికి వెళ్ళి వద్దాం, పండగ కదా. మీ నాన్నగారేమో సంక్రాంతికి కూడా అమరావతిని వదిలి రావడం కుదరదని అంటున్నారు. ఆయన టెన్షన్ ఆయనది. వెళ్ళి త్వరగా వచ్చేద్దాంలే అంది పుట్టింటి మీద మమకారంతో. అబ్బాయి కొద్దిగా మెత్తబడ్డాడు. సరే అమ్మా, కానీ అక్కడ ఎవరు నా పెళ్లి మాట ఎత్తకూడదు మరి. అమ్మమ్మకి, మావయ్యకి, అత్తయ్యకి కూడా చెప్పు. మరీ ముందుగా వద్దు, దగ్గరగా వెళ్దాంలే అన్నాడు. కళ్యాణి 4-5 రకాలుగా తలాడించింది. రావే కళ్యాణి, రారా మనవడా అంటూ ఆహ్వానించింది. వాకిట్లో గాడిపొయ్యి మీద ఆ మూకుడు పెట్టి పిండి వంటలు చేస్తున్న అల్లుడుగారు రాలేదేమే, తర్వాత వస్తానన్నారా అడిగింది మళ్ళీ. రామలక్ష్మి ఇద్దరిని ప్రేమగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు అయ్యాక వేడివేడి పిండి వంటలు ప్లేట్లలో సర్ది సిద్ధార్థ ముందు పెట్టింది. చక్రపాణి పొలం వెళ్ళాడు. ఉత్తరం వైపు గదిలో మంచం వాల్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి వదినా మర్దలిద్దరూ వంటింటి సామ్రాజ్యంలోకి కబుర్లు పంచుకోవడానికి వెళ్ళిపోయారు. సిద్ధార్థ కళ్ళు అప్రయత్నంగా శ్రీదేవి కోసం వెతకసాగాయి. మేనరికం తప్పని గట్టిగా నమ్మడం వల్ల కానీ, లేకపోతే మేనమామ కూతురంటే అతనికిష్టమే. బావా మరదళ్ళ అనుబంధంలోని మర్మమే అది. శ్రీదేవిని చూడగానే అతని కళ్ళల్లో ఏవో భావాలుంటాయే చూడాలని మంగమ్మ అక్కడే తాడ్చుతోంది. కాసేపటికి చెంగు చెంగున ఎగురుతూ వరదలా వచ్చింది మరదలు శ్రీదేవి. హాయ్ బావా, ఎప్పుడొచ్చావు? అందరూ వచ్చారా, నాకేం తెచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చి 2 రోజులైంది. బస్టాండ్లో పడుకొని ఇప్పుడే వచ్చాం గాని ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అడిగాడు నవ్వుతూ. పండగ కదా, ఆడుకోవడానికి వెళ్ళాను బావా అంది గోముగా గారంగా. ఆడుకోవడానికా అన్నాడు నొక్కిపెట్టి వేలాకోలంగా. శ్రీదేవిని చూడగానే సిద్ధార్థ కళ్ళల్లో వచ్చిన చిరుమార్పుని మంగమ్మ కనిపెట్టింది. నిరుటికి ఈనాటికి శ్రీదేవిలో చాలా మార్పులు మెరుపులు వచ్చాయి మరి. మంగమ్మ అటు తిరిగి ముసుముసుగా నవ్వుకుంది. సిద్ధార్థ పుస్తకాల పురుగు. అతని రూమ్ నిండా 100 పుస్తకాలుంటాయి. డ్యూటీ నుంచి వచ్చాక పుస్తకాలతోనే గడుపుతాడతను. అలాంటిది ఈ ఇంట్లో ఒక పుస్తకము కనిపించడం లేదు. టీవీ రిపేర్ వచ్చి మూలన పడింది. కాసేపు సెల్లో గేమ్స్ ఆడుకున్నాడు. ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకున్నాడు. విసుగొచ్చి లేచి అటు ఇటు పచార్లు మొదలుపెట్టాడు. మంగమ్మ అంతా గమనిస్తూనే ఉంది. ఒక స్టీల్ బాక్స్ తీసుకొని బయటికి వెళ్తున్న శ్రీదేవిని చూడగానే గబగబా వెళ్ళి శ్రీదేవిని చేయి పట్టుకొని పక్కకు లాగి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది మంగమ్మ. అమ్మ ఈ బాక్స్ పార్వతి ఆంటీకి ఇవ్వమంది అంది శ్రీదేవి. నేను ఇస్తాలే, బావను వదిలి నిన్నెక్కడికి వెళ్ళొద్దన్నానా? నువ్వు వెళ్ళి మీ బావతో కబుర్లు చెప్పు. పాపం వాడు ఏమీ తోచక ఆ గదిలోనే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు అంటూ ఇంకా ఏవేవో విషయాలు సీక్రెట్గా బోధించింది. ఏం బావా, బోర్ కొడుతోందా అంటూ వచ్చింది శ్రీదేవి. కొట్టదా మరి, మా ఊర్లో హాయిగా ఫ్రెండ్స్తో ఉండేవాడిని తీసుకొచ్చి ఈ అడవిలో పడేసింది మా అమ్మ. ఒక పుస్తకం కానీ కనీసం టీవీ కూడా లేదు, పిచ్చెక్కుతోంది అన్నాడు చిరాగ్గా.
చూస్తుంటేనా? థ్యాంక్స్ బావా, అంత అందంగా ఉన్నానా అంటూ చిలిపిగా నవ్వింది శ్రీదేవి. పోనీలే బావా, నా సెల్లులో బోలెడు పాటలున్నాయి వింటావా అంటూ తన సెల్లిచ్చింది. హమ్మయ్య అనుకుంటూ సెల్లులో మ్యూజిక్ ఆన్ చేశాడు. ఈ మూగ చూపేల బావా, మాట డాగనేరవా అంటూ వచ్చింది పాట. అది కట్ చేసి మరొకటి పెట్టాడు. బావవి నువ్వు, బామని నేను, ఇద్దరం ఒక్కటవని అని మరో పాట. అది ఆఫ్ చేసి మరొకటి పెట్టాడు. ఏలే ఏలే మరదలా అంటూ అన్నమయ్య మొదలుపెట్టాడు. తర్వాత దంచవే మేనత్త కూతుర, ఒడ్లు దంచవే నా గుండెలదర అంటూ మంగమ్మ గారి మనవడొచ్చాడు. చదువు సంధ్య లేకుండా ఈ పిచ్చి పాటలేంటి, మీ నాన్నతో చెబుతానుండు అన్నాడు సిద్ధార్థ చిరాగ్గా. నానమ్మ పని కూడా చెబుతావా? తను రోజు ఈ పాటలే వింటూ నిద్రపోతుంది తెలుసా అంది శ్రీదేవి. ఆ నవ్వు జల తరంగిణిలా ఉంది. తన నరాలెవరో పట్టి గిటారు మీటినట్టయింది సిద్ధార్థకి. ఆ రోజు భోగి. కోడి కుయ్యక ముందే అందరూ లేచి అభ్యంగన స్నానాలు చేసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గుల మధ్య వేసిన భోగి మంట చుట్టూ చేరారు. బావగారు కూడా ఉంటే బావుణ్ణు అన్నాడు చక్రపాణి. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నారు మరి అంది కళ్యాణి. పని పట్టుకు వేలాడే వాళ్లకు సెలవులు దొరకవులే అంది మంగమ్మ. కొంతసేపటికి భోగి మంట ముందు నుంచి లేవగానే శ్రీదేవి లోపలికి పరిగెత్తి ఒక బాక్సుతో సున్నుండలు తెచ్చింది. ముందుగా స్వీట్ తినాలంటూ అందరికీ పంచగా శ్రీదేవి సిద్ధార్థ మిగిలిపోయారు. స్వీట్ ఒక్కటే ఉంది. దాన్ని సిద్ధార్థకిచ్చి అతని వైపే చూస్తూ నుంచుంది. సిద్ధార్థ కొంచెం కొరుక్కోగానే చటుక్కున అతని చేతిలో నుంచి లాక్కొని నోటిలో వేసుకొని పారిపోయింది. సిద్ధార్థ కంగారుగా చుట్టూ చూశాడు. ఎవరైనా చూశారేమోనని. మంగమ్మ అటు తిరిగి నవ్వుకోవడం అతను చూడలేదు. తెల్లవారుతుండగా హరిదాసు వచ్చాడు. అతనికి బియ్యం వేస్తూ సిద్ధార్థ చేత సెల్లులో ఫోటో తీయించుకుంది శ్రీదేవి. తర్వాత గంగిరెద్దుల వాళ్ళొచ్చారు. మంగమ్మ రహస్యంగా వాళ్ళకేమి సైగ చేసిందో. వాళ్ళు సిద్ధార్థని, శ్రీదేవిని రకరకాల దేవతలతో పోల్చి ఎన్నో విధాలుగా పొగిడారు. పెళ్లికి పిలవలేదేమని దెబ్బలాడారు. మంగమ్మ వాళ్ళకి బాగా డబ్బు బట్టలు ఇచ్చింది. ఎందరో పేదవాళ్ళకి దోసిళ్లతో ధాన్యం బియ్యం పంచారు మధ్యాహ్నం వరకు. శ్రీదేవి పొరపాటున కూడా సిద్ధార్థకి దూరంగా వెల్లడివ్వడం లేదు మంగమ్మ. కళ్ళతోనే సైగలు చేస్తూ డైరెక్షన్ చేస్తుండేది. అత్తయ్య, దానికి ఇలాంటివన్నీ చెప్పి మనసు పాడు చేయడం తప్పేమో. మీ ప్లాన్ ఫలించి ఇద్దరు ఒకటైతే పర్వాలేదు. అనుకున్నట్టు జరగక అది ఈ విద్యలన్నీ ఎవరి మీదైనా ప్రయోగిస్తే ప్రమాదం కదా అంది రామలక్ష్మి భయంగా. ఏం పర్వాలేదమ్మా, ప్లాన్ ఏ ప్రకారం మనమందరం వాడికి ఎన్నో విధాల చెప్పి చూసాం. మేనరికం గీనరికం అంటూ వెధవ వేషాలు వేస్తున్నాడు. నేను మంగమ్మ శపథం చేశాను కదా, ప్లాన్ బితో ఈ పెళ్లి చేసి తీరతానని చేస్తానంతే అంది మంగమ్మ. ఈ సంగతులేవి చక్రపాణికి తెలియవు. బాగా తెల్లవారుజామునే లేవడం అలవాటు లేకపోవడం, పైగా తలంటు స్నానం వల్ల తల దిమ్మగా ఉండి మంచం మీద వాలాడు సిద్ధార్థ. టిఫిన్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది శ్రీదేవి. ఏం బావా పడుకున్నావు, తలనొప్ప అంటూ ముందుకు వంగి సిద్ధార్థ నుదుటి మీద చెయ్యి వేసింది. ముందుకు వంగడం వల్ల తలంటు పోసుకున్న నిడిపాటి కేశాలు నల్ల మబ్బుల నల్లటి వలలాగా అతని ముఖాన్ని కమ్మేశాయి. వలలో పడ్డ చేపల గిలగిలలాడాడు. చేప అయితే వల నుండి తప్పుకోవడానికి గిలగిలలాడుతుంది. కానీ అతను తప్పిపోతానేమో అని విలవిలలాడిపోయాడు. ఆమె కురుల్లో నుంచి వస్తున్న పరిమళాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి కొన్ని క్షణాలు. ముందు టిఫిన్ తిని బావా, టీ తెస్తాను. వేడిగా తాగితే తలనొప్పి గిలనొప్పి తగ్గిపోతాయి అని వెళ్ళిపోయింది శ్రీదేవి. ఏదో అందమైన కళ చెదిరినట్టయిపోయింది సిద్ధార్థకి. టీ తాగాక మంచం మీద వెళ్ళకిలా పడుకొని బొరువెక్కిన మనసుతో మిద్దివైపు చూస్తుంటే సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద, షెల్ఫ్ మీద, టేబుల్ పై ఉన్న ఫ్లవర్ వాజు మీద మన్మధుడు 5 రకాల బాణాలు పట్టుకొని అల్లరి చేయసాగాడు. కంట్రోల్ కంట్రోల్ అంటూ తనని తాను హెచ్చరించుకోసాగాడు సిద్ధార్థ. అయినా మన్మధుడి వేధింపులు ఎక్కువవుతుంటే లేచి అలా తిరిగొద్దామని బయలుదేరాడు. ఊరంతా రంగురంగుల రంగవల్లులతో, పిల్లల కోలాహలంతో కలకలలాడుతోంది. ఒక అరుగు మీద కూర్చున్న అమ్మలక్కలిద్దరూ సిద్ధార్థను చూసి గుసగుసలాడుకోవడం అతనికి గట్టిగానే వినిపించింది. సుబ్బమ్మొదిన, ఆ అబ్బాయి మన చక్రపాణి మేనల్లుడట. వాళ్ళ శ్రీదేవినిచ్చి చేస్తారంట. మంగక్క చెప్పింది. ఈడు జోడు బాగుంటుంది కదూ అన్నదొక ఆవిడ. అవును నిజమే వదినోయ్ అంది సుబ్బమ్మ బోసినోరు సాగదీసుకొని. మరో వీధిలో 2 ఆడపిల్లలు అతన్ని కొరుక్కు తినేలా చూశారు. అబ్బా ఎంత బాగున్నాడే, శ్రీదేవి ఇతన్ని నాకొదిలేస్తే బాగున్ను అంది ఒక పిల్ల. నిజమేనే, పోయి అడిగేద్దామా అంది మరొకటి. పల్లెటూరి ఆడపిల్లలు కూడా ఇంత ముదిరిపోయారా అని ఆశ్చర్యపోతూ ఇంటిదారి పడ్డాడు సిద్ధార్థ. సంక్రాంతి రోజు సిద్ధార్థ నోటికి 5 నిమిషాలు కూడా రెస్ట్ ఇవ్వడం లేదు ఆ ఇంటి వాళ్ళు. అరిసెలు, సున్నుండలు, గారెలు, బొబ్బట్లు, జంతికలు. భుక్తాయాసంతో పడుకున్నాడని
జూలైనా లేకుండా బాణాలు గుప్పిస్తూ తీయటి గాయాలు చేస్తున్నాడు మన్మధుడు. అది చాలక మధ్య మధ్య ఏవేవో స్వీట్స్ తెచ్చి ఆ గాయాలపై మరింత షుగర్ చల్లుతోంది శ్రీదేవి. కనుమ రోజు మేనల్లుడికి ఎడ్ల పందాలు, కోడి పందాలు చూపించాడు చక్రపాణి. అక్కడ కూడా శ్రీదేవి నీడలా అతని వెనకే తిరిగింది. పండగ సంబరాలన్నీ అయిపోయాయి. అన్నగారు పెట్టిన సారె చీరతో ఇంటికి బయలుదేరింది కళ్యాణి. తల్లి పక్కనే ఉన్న ఏదో లోకంలో ఉన్నట్టున్నాడు సిద్ధార్థ. అప్పటి వరకు మనసులో ఉన్న మధుర స్మృతులను తరిమివేయాలని యుద్ధం చేస్తున్నాడతడు. కానీ అతను ఓడిపోయాడు. అది తీయని ఓటమి. అలసిపోయిన సిద్ధార్థ అలసటగా తల్లి భుజం మీద తల వాల్చాడు. అమ్మో, మాఘమాసంలో ముహూర్తాలుంటాయా? అడిగాడు సిగ్గుపడుతూ. కళ్యాణికి అంతా అర్థమైంది. కళ్ళింతలు చేసుకొని చూసింది కొడుకు వైపు. వెంటనే విచారం నటిస్తూ, కానీ ఏం లాభం, మేనరికాలు మంచివి కాదు కదా అంది. పోమ్మా అని సిగ్గుపడుతూ తల్లి చెంగుచాటున మొహం దాచుకున్నాడు సిద్ధార్థ. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.